భార్యను భర్త హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచవరంలో జరిగింది. భార్యను చంపిన తర్వాత శివాని బైక్ పై పెట్టుకుని సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంతమాకులూరు పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోవడం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా సంతమాకులూరు మండలం గేల్చూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేష్ కు రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో మహాలక్ష్మి మాచవరంలో ఉంటోంది. భార్య దగ్గరకు వెళ్లిన వెంకటేశ్వర్లు మాట్లాడాలని చెప్పి ఆమెను మాచవరం శివార్లోని రొంపిచెర్లకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఇరువురు గొడవ పడ్డారు. గొడవ ముదరడంతో భార్య మహాలక్ష్మిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ దాడిలో మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని బైక్ పై ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అక్కడి పోలీసులు సమాచారాన్ని రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ కు చేరవేశారు. దీంతో రొంపిచెర్ల పోలీసులు సంతమాగులూరు చేరుకుని మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిపోయింది నా బిడ్డ వచ్చి ఏమనుకో గంజి తాపుకుంటున్నా. అమ్మా నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ నిర్మి మా చెబుదాలి అన్నానమ్మ దయడా, నా బిడ్డ నన్నేం చేసింది అయ్యా, ఎప్పుడైనా నిన్ను చంపేస్తానన్నాడు. అమ్మ నా బిడ్డని పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లులను బతికించుకుంటే ఇప్పుడు అక్కడ తానంగా బలతాను. ఇదిగో మీ మాయ మాట్లాడుతున్నారు. 2 మాయలు వచ్చారు. మా అక్క బాబు వచ్చిండు మాట్లాడదారా, ఏదో చేయడానికి రా పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ. నమ్మి పాడు చేసి గొంతుకాయ పిసికి చంపేసినయ్యా. నా బిడ్డ అడగానే వచ్చిందయ్యా. ఎన్నో వాటర్ పాడేసినారు అయ్యా. వాళ్ళు 4 నా బిడ్డ నాకు తానంగా పట్టను పెట్టుకున్నారు.